ఎవరైతే నువ్వు చావాలి నిమ్మకాయలు వాడి ఉన్నారో వాళ్ళ కళ్ళ ముందే నువ్వు సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉండే విధంగా దేవుడు చేస్తాడు. నువ్వు అడుక్క తినాలని ఎవరైతే ఎన్ని విధాలుగా చేస్తున్నారో వాళ్ళ కళ్ళ ముందే అడుక్క తినే వాళ్ళకు నువ్వు యేసు నామములో సహాయం చేసేవాడిగా దేవుడు నిన్ను వాళ్ళ కళ్ళ ముందే హెచ్చించబోతున్నాడు. ఇక నీ టైం వచ్చిందని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నా ఘనత చొప్పున నేను కార్యం చేస్తాను, నా బలం కొద్దీ నేను కార్యం చేస్తాను, నా యొక్క తేజస్సు కొలది నేను కార్యం చేస్తాను, నువ్వు భయపడనక్కర్లేదని ప్రభు సెలవిచ్చి ఉన్నాడు. ఆయన నిత్యం నీతో మాట్లాడుతూనే ఉంటాడు. ఎందరూ ఎన్ని విధాలుగా నీకు ఎన్ని చేతబళ్ళు నిమ్మకాయలు వాడినను వాళ్ళ కళ్ళ ముందే దేవుడు నిన్ను హెచ్చించేలా ప్రధాన దూత చర్యలు చేపట్టబోచున్నారని పరిశుద్ధాత్మ దేవుడు చదివిస్తున్నాడు. నమ్ముచున్న వాళ్ళు చెప్పండి గట్టిగా, రిసీవ్ అని. నువ్వు అంటున్నావు ఎంతో మంది నాకు విరోధంగా ఉన్నారని అంటున్నావు. ఎందరో నీకు విరోధంగా ఉన్నారా? అయితే పర్వాలేదు, ఎందుకంటే వారందరి ముందే దేవుని హెచ్చించబోతున్నాడు. ఎన్నో విధాలుగా దేవుడు వాళ్ళు నీకు విరోధంగా ఎన్నో విధాలుగా చేస్తున్నారా? పర్వాలేదు, వాళ్ళు ఎన్ని విధాలుగా నీకు విరోధంగా చేస్తున్నారో వాళ్ళు వాడే విధానాలన్నిటిలో కూడా దేవుడు నీకు అన్ని విధాలుగా అద్భుతాలు చేయబోతున్నాడు. వాళ్ళు నీకు విరోధంగా ఎన్నో చేస్తున్నారు, ఎన్నో నిమ్మకాయ, బెండకాయలు, మిరపకాయలు ఎన్నో వాడుతున్నారా? వాళ్ళు ఎన్నో వాడినా కానీ దేవుడు నీకు ఎన్ని వాడిన కొద్దీ దేవుడు నీగా అన్ని ఎన్నో అద్భుతమైన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. సాతాను ఒక నష్టం కలిగించే ప్రయత్నం చేస్తే దేవుడు నీకు 100 మేలు చేస్తాడు. సాతాను ఒక బాధను కలిగించే ప్రయత్నం చేస్తే దేవుడు నిన్ను 100 విషయాల్లో ఆనందపడేవాడిగా చేస్తాడు. సో కాబట్టి వాళ్ళు చేస్తున్నారండి, వాళ్ళు ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారని చెప్పేసి కొన్నిసార్లు నీకు ఆత్మీయ శక్తి లేదు, నువ్వు నష్టపోతున్నావు. అందుచేత నువ్వు క్రమంగా బేతంట వాడు చర్చ రమ్మని ఎందుకు చెప్తారంటే కేవలం ఏదో కొత్త సినిమా రిలీజ్ అయినప్పుడు ఫస్ట్ షోకి వెళ్ళినట్టుగా కేవలం కొత్త వాళ్ళు అలా వస్తారు, కానీ రెగ్యులర్గా వచ్చేవాళ్ళు కానీ లేదా సిటీలో ఉన్న వాళ్ళు కూడా క్రమంగా బేతంట వాడు చర్చ రమ్మని చెప్తారు. ఎందుకంటే నీకు ఆత్మీయ శక్తి కావాలి, నీకు ఆత్మీయ బలం కావాలి, నీకు అభిషేకం కావాలి, నీతో పోరాడేటువంటి దైవ సేవకులు, ప్రవక్తలు కావాలి. నీకు చేతబడి శక్తిని ఎంత ఈజీగా నువ్వు జయించాలో నీకు తెలియాలి. తెలియాలంటే ఆ శక్తి నువ్వు పొందుకోవాలి. ఆ శక్తి నువ్వు పొందుకోవాలంటే ఎన్నో నీకు అభిషేకం కావాలి, ఆ సంఘం కావాలి, ఆ సేవకులు కావాలి, దేవుని చేసేటువంటి సంఘం కావాలి. అలా నీలో శక్తి లేకపోవడం వల్ల ఏంటంటే చాలా మంది ఏంటంటే నష్టాలు పడుతున్నారు, బాధలు పడుతున్నారు. ఈ మధ్య సమగారు ఒక కళ పంచుకున్నారు. నిద్రలో ఉన్నప్పుడంట కొన్ని దయ్యాలు వచ్చాయంట, కల్లోకి ఏమొచ్చాయి, కొన్ని దయ్యాలు వచ్చాయంట. కల్లోకి దయ్యాలు వచ్చేసి అవి అంటున్నాయంట, మేము విజ్రా దయ్యాలము, మేము ఆ దయ్యాలము, ఈ దయ్యాలము, మేము వాటర్ స్పిరిట్స్, మీ ఆ స్పిరిట్, ఈ స్పిరిట్, సో కాబట్టి మీరు సేవ చేయొద్దు, మీరు రావద్దు, మీటింగ్లు పెట్టొద్దు అని చెప్పేసి అవన్నీ వచ్చి అవన్నీ ఆటంకపరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నాయంట. అయితే ఆ టైంలో నేను ఎక్కడికో బయటకు వెళ్ళారంట, ఆ దయ్యాలు వచ్చేసి భయపెట్టే ప్రయత్నం చేసినప్పుడు ఆ తర్వాత నేను వచ్చారంట, నన్ను చూసి కూడా కలలో నువ్వు అది చేయదు, ఇది చేయదు అనగానే నేను కల్లో అన్నారంట, నాకు 2 సైన్యాలు ఉన్నారు, నేను ఇప్పుడే ఆ 2 సైన్యాలను పరలోకం నుంచి దింపుతానని నేను కలలో చెప్పారంట. వెంటనే ఆ సైన్యాలు దిగంగానే ఈ దయ్యాలన్నీ కూడా పంచలన్నీ కట్టేసుకొని టైట్ చేసుకొని మొత్తం పరుగు అంట. ఒరే ఇక నడవండి రాని దయ్యాలన్నీ కూడా అన్ని కూడా పరుగంట పారిపోతున్నాయి. వాంతో పెట్టుకోవద్దు, వాడు మనకు చుక్కలు చూపిస్తాడు. వాడు దయ్యాలకి పెద్ద దయ్యాలు అంటాడు, సైతానికి పెద్ద సైతాను, మంత్రకాలకి పెద్ద మంత్రకాలు అంటాడు. వాని జోలికి వెళ్ళొద్దు. వాని వెనుక సైన్యం దిగొచ్చింది. ఇక పరుగని ఆ కల్లో దయ్యాలన్నీ కూడా పారిపోతున్నాయంట. ఈరోజు నిన్ను వెంటాడే దయ్యాలన్నీ కూడా నిన్ను చూచి పారిపోబోతున్నాయి.
ఏ శక్తులైతే నేను వెంటబడుతున్నాయో అవి పారబోతున్నాయి. నీకు ఆ శక్తి రావాలి, శక్తి రావాలి. అందుకే నేను క్రమంగా ఎందుకు చెప్తానంటే, బేతంలో వచ్చే చరణాన్ని ఎందుకు చెప్తానంటే, ఈ సావాసంలో ఈ బోధలు విన్నప్పుడు, ఈ టీచింగ్ విన్నప్పుడు, ఈ అభిషేకం విన్నప్పుడు నీలో విశ్వాసం పెరుగుతుంది, శక్తి పెరుగుతుంది. రేపన్నాడు వీడిపోతే వాడొస్తాడు, వాడిపోతే వీడు వస్తాడు, వీడిపోతే ఇంకోటి వస్తాడు. ఎస్, వాడు వీడు ఎవడో ఒకడు వస్తానే ఉంటాడు. రాడంటారా? వస్తాడు. ఎవడో కూడా వస్తానే ఉంటాడు. అయితే ఎవడు వచ్చినా కానీ, ఎన్ని విధాలుగా ఎన్ని చేసినా కానీ, నీలో ఉన్న విశ్వాసం ఏం చెప్తుందంటే, వారి అందరి ముందు దేవుడు నిన్ను, వాళ్ళ కళ్ళ ముందే దేవుణ్ణి హెచ్చించబోతున్నాడు. వాళ్ళ కళ్ళ ముందే దేవుడు నిన్ను అమాంతం నిలబెట్టబోతున్నాడు. ఎవరైతే నువ్వు కింద పడాలని ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారో, వాళ్ళ ప్రయత్నాల మధ్యలోనే నిన్ను అన్ని విధాలుగా దేవుడు అమాంతం వాళ్ళ కళ్ళ ముందే హెచ్చిస్తాడు. ఎవరైతే నువ్వు చావాలని నిమ్మకాయలు వాడి ఉన్నారో, వాళ్ళ కళ్ళ ముందే నువ్వు సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉండే విధంగా దేవుడు చేస్తాడు. నువ్వు అడుక్క తినాలని ఎవరైతే ఎన్ని విధాలుగా చేస్తున్నారో, వాళ్ళ కళ్ళ ముందే అడుక్క తినే వాళ్ళకు నువ్వు యేసు నామములో సహాయం చేసేవాడిగా దేవుడు నిన్ను వాళ్ళ కళ్ళ ముందే హెచ్చించబోతున్నాడు. ఇక నీ టైం వచ్చిందని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచిన వాళ్ళు చెప్పండి గట్టిగా, హల్లెలూయా, 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 హల్లెలూయా. 23వ కీర్తన 4-5 వచనాలు చూడండి. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు, ఏ నిమ్మకాయకు, ఏ దొండకాయకి భయపడను. రాసుకోవాలి, బ్రాకెట్లు ఏం రాసుకోవాలి? నిమ్మకాయ, దొండకాయ, బెండకాయ, మిరపకాయ, ఇవన్నీ రాసుకోవాలి. గాఢాంధకార లోయలో సంచరించినను ఏ అపాయము, గలీలో ఉన్న మంత్రగానికి లేదా ఢిల్లీలో ఉన్న మంత్రగానికి, ఎస్, దేని కూడా నేను భయపడను. నీవు నాకు తోడై ఉందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నీ గిన్నె ఖాళీ చేయాలని దురాత్మలు, సాతాను మనుషులు, దుష్టులు కంకణం కట్టుకున్నారు. ఆ గిన్నె మొత్తం, నీ గిన్నె అనేది ఏంటంటే ఆశీర్వాదం, లేకపోతే నీ మనీ, లేదా నీ సంతోషం, నీ ఆరోగ్యం. సో అదంతా కూడా ఏంటంటే ఖాళీ చేయాలి, ఆ గిన్నెను ఖాళీ చేయాలి. ఆ చిప్పను కూడా ఏంటంటే లాగేసుకోవాలి. అడుగు తినడానికి చిప్ప కూడా లేకుండా చేయాలని సాతాను కంకణం కట్టుకున్నాడు. కానీ అలా కంకణం కట్టుకున్నా కానీ వాళ్ళ ముందే నీ గిన్నెను నిండిపోయే విధంగాను, ఆ నిండిపోయి వాళ్ళు చూస్తున్నా కానీ గిన్నెలో నుంచి నీ ఆశీర్వాదాలన్నీ కూడా పొంగి పొర్లిపోయే విధంగా దేవుడు చేస్తాడు. ఎవరైతే నీ గిన్నెలో ఏ ఆశీర్వాదం ఉండదని కోరుకొని ఏదైతే చేసి ఉన్నారో, గిన్నె లాక్కోవాలని చేసి ఉన్నారో, వాళ్ళ కళ్ళ ముందే గిన్నె నిండిపోతుంది, పొంగి పొర్లిపోయే విధంగా దేవుడు చేస్తాడు. గాఢాంధకార లోయలో సంచరించినను అంటే చేతబడి నీకు విరోధంగా జరిగినను, నష్టాలు వచ్చినను, నీ విరోధంగా అపవాదం, నిందలు వచ్చినా కానీ, నీ విరోధంగా మంత్రక్రియలు జరిగినా కానీ, లేదా కుటుంబ గొడవలు వచ్చినా కానీ, నష్టాలు వచ్చినా కానీ, మోసాలు వచ్చినా కానీ, గొడవలు వచ్చినా, తగాదాలు వచ్చినా కానీ, రోగాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఏమి వచ్చినా కానీ నువ్వేం చేయాలంటే, ఏ అపాయమకైనాను నేను భయపడినను డిసైడ్ చేసుకోవాలి. ఎవరైతే భయపడతారో వారిని సాతాను త్వరగా చంపేస్తాడు. ఎందుకంటే మరణ భయమునకు అధికారం గలవాడు ఎవడు? అపవాది. ఎబ్రీ పత్రిక 2:14 సెలవిస్తుంది, మరణ భయం యొక్క గలవాని అపవాదిని దేవుడు ప్రభు నాశనం చేసి ఉన్నాడు. అయితే ఈ మరణ భయం అనేటువంటిది నీలో ఉండొద్దు. ఈ అపాయమును కూడా నువ్వు భయపడవద్దు. ఏదో జరుగుతుందేమో, నష్టమవుతుందేమో, కష్టమవుతుందేమో అని నువ్వు భయపడవద్దు. నువ్వేం చేయాలంటే, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. చేతబడి వచ్చిందా? అయితే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. రోగం వచ్చిందా? దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నష్టం వచ్చిందా? దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. కష్టం వచ్చిందా? దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. అందుచేత నేను ఎంత మాత్రమును భయపడనని నువ్వు డిసైడ్ చేసుకోవాలి. ఎవరైతే భయపడుతూ ఉంటారో వారు దురాత్మలకు బానిసలుగా జీవిస్తారు. ఎవరైతే భయపడరో ఇక వారే విజేతలు. నీవు నాకు తోడే ఉన్నావు. దుడ్డు కర్ర దండం ఏం చేస్తుంది? ఆదరిస్తుంది.
దేవుడు నిన్ను ఎప్పుడు ఆదరిస్తాడు, వాడిని ధైర్యపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు. వాక్యం తెరవంగానే వెంటనే వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడతాడు, నిన్ను సందర్శిస్తాడు, నిన్ను విడిపిస్తాడు, నిన్ను దర్శిస్తాడు. ఆయన నేను ధైర్యపరిచే దేవుడు. రాత్రిపూట నేను బైబిల్ తెరిచి నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా నాతో మాట్లాడు, ఈ సేవ విషయంలో మాట్లాడు, ప్రభు నన్ను దర్శించు, నీ స్వరం నాకు వినిపించు, నీ వాక్యం ద్వారా మాట్లాడు అని నేను ప్రార్థన చేసుకొని వాక్యం తెరిచాను. దేవుడు నాతో సూటిగా మాట్లాడాడు. ఆయన సెలవిచ్చి ఉన్నాడు, నా మహిమ ఐశ్వర్యం చొప్పున నేను కార్యం చేస్తాను సెలవిచ్చి ఉన్నాడు. నా ఘనత చొప్పున నేను కార్యం చేస్తాను, నా బలం కొద్దీ నేను కార్యం చేస్తాను, నా యొక్క తేజస్సు కొలది నేను కార్యం చేస్తాను, నువ్వు భయపడనక్కర్లేదని ప్రభు సెలవిచ్చి ఉన్నాడు. ఆయన నిత్యం నీతో మాట్లాడుతూనే ఉంటాడు. నువ్వు బైబిల్ తెరిచినప్పుడు ఆయన ఎప్పుడు ఆత్మలో ఆయన నీతో మాట్లాడుతూనే ఉంటాడు, ఆయన సంభాషిస్తూనే ఉంటాడు, నీ ఎప్పుడు తెలియచేస్తూనే ఉంటాడు. ఆయన నీకు ఉపదేశం దయచేస్తాడు. ఎందుకంటే ఆయన ఆదరించే దేవుడు, ఆయన హెచ్చరించే దేవుడు. ఆయన సవాలు ఎంతమంది సవాల్ చేసినా కానీ నీకు వెంటనే ఉండి నేను ధైర్యం నీకు ఇస్తాడు. కొన్నిసార్లు మనుషులు ఉండరు, కానీ పరిశుద్ధాత్మదేవుడు నీ వెంట ఉంటాడు. నిన్ను శత్రువులు ఎదుట కొన్నిసార్లు కావాలనే దేవుడు నిన్ను శత్రువుల మధ్యలోకి నడిపిస్తాడు. ఆ విషయం తెలుసుకోవాలి. దేవుడే కావాలని నిన్ను శత్రువుల మధ్యలోనికి ఆయనే నిన్ను ఏం చేస్తాడు? పంపిస్తాడు. కావాలని కొన్నిసార్లు సింహాల మధ్యలోనికి దేవుడే నిన్ను పంపిస్తాడు. కొన్నిసార్లు అపాయాల మధ్యలోనికి దేవుడు నిన్ను పంపిస్తాడు. ఎందుకంటే ఆ అపాయాల మధ్యలో దేవుడు నీకు చూపించబోయే ఒక అద్భుతం ఉన్నది. ఈ అపాయాల మధ్యలో దేవుడు నీకు చూపించేటువంటి మహిమ కానీ తేజస్సు కానీ ఉంది. నువ్వు అపాయాల మధ్యలోకి వెళ్తే కానీ ఆయన మహిమ నువ్వు చూడలేవు. కాబట్టి కొన్నిసార్లు నీ శత్రువుల మధ్యలోకి దేవుడు నడిపిస్తాడు. అయినా కానీ భయపడవద్దు, ఎందుకంటే నడిపించింది ఆయనే. నడిపించిన తర్వాత అక్కడ తిష్ట వేసుకొని అక్కడ దేవుడి నామాన్ని గణపరిచే విధంగా దేవుడే చేస్తాడు. శత్రువులు ఎదుట దేవుడు ఏం చేస్తాడు? నీకు భోజన బల్లను సిద్ధపరుస్తాడు. అదేం చూపిస్తుందంటే ఆశీర్వాదం చూపిస్తుంది. దేవుడు నీకు ఆశీర్వాదం దయచేస్తాడు. నీ నూనెతో నీ తలను ఏం చేస్తాడు? ఆయన అంటి ఉన్నాడు. దేవుడు నీకు ఏ అభిషేకం అయితే కావాలో, ఏ శక్తి కావాలో, ఏ మహిమ కావాలో అభిషేకాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నూనె రూపంలో అభిషేకిస్తాడు. ఎప్పుడైతే అభిషేకం నీపైకి దిగి వస్తుందో ఇక నీ గిన్నె ఇప్పటిదాకా ఖాళీగా ఉంది, నీ పర్సు ఇప్పటిదాకా ఖాళీగా ఉంది, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఇప్పటిదాకా ఖాళీగా ఉంది, నీకు ఆశీర్వాదాలు లేవు, కానీ నీ గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం కూడా ఖాళీగా ఉంది. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నీ తలను నూనెతో అభిషేకిస్తాడో, ఎప్పుడైతే ప్రత్యేకమైన అభిషేకం నీపైకి బలంగా దిగొస్తుందో ఇక వినండి, నీకు ఆశీర్వాదాలు పొంగి పొల్లుతూనే ఉంటాయి, ఇక జారిపోతూ ఉంటాయి. వేరే వారి వద్ద కూడా ఆశీర్వాదాలు వెళుతాయి. నాకు సహాయం చేయమని అడిగినప్పుడు సహాయం చేయని వారి వద్ద కూడా నీ ఆశీర్వాదాలు పొంగి పొల్లుతాయి. కింద పడినప్పుడు నీ శత్రువులు వచ్చి నాకుతారు, నీ ఆశీర్వాదాలను ఏం చేస్తారు? నాకుతారు. నువ్వైతే గిన్నెతో తాగుతావు, కానీ దాంట్లో నుంచి కింది పడిపోయేటువంటి ఆ యొక్క ఆశీర్వాదాలను నాకే విధంగా దేవుడు చేస్తాడు. ఎవరైతే నీ బొమ్మ చినిగిపోవాలని ఎవరైతే కంకణ కట్టుకున్నారో వారికే దేవుడు నీ బొమ్మను చూపించబోతున్నాడు.